ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడతాం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందపడతాం. కానీ కింద మీద పడ్డ ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది నేను, ఇది కూడా నేనే. ఎందుకంటే ఇద్దరం ఇష్టపడుతున్నాం. చాలా హ్యాపీగా ఉండేవాడు. కాసేపు నేను ఫాలో ఉండే కథ మీకు కూడా అర్థం అవుద్ది. చేసిన చూడు ఎదుటే నిలబడిన వాళ్ళ తోడు ఏమో ఇది ఏమో ఊపిరి ఆడదు అందము చూస్తూ హలకోటల కొలువున్నావు నువ్వు నీ నువ్వు నేనే నాకు ఇంకోలా కలిసాను నన్నే నీలా మార్చాక నేలేను నువ్వు నేను వేరంటూనే అనను నువ్వే నేనై బ్రతికేస్తానను నన్ను మనసుతో కలిపి మరుమధుర చరితలు రాసి కదిలే కనులే సాక్షి తొలి కలలను తెలిపే కథకి. కానీ మన ఫైన్ డే చెప్పటం ఎందుకులేండి, చూడండి. ఏంట్రా సముద్రం ముందుకు వచ్చిన సెల్తో ఆడుకుంటున్నావు? జాగ్రత్తరా, లాక్కెళ్ళిపోద్ది. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదే. అబ్బో, ఇంకేంటి తిన్నావా? మనం పెళ్లి చేసుకుందామే. అబ్బబ్బబ్బా, అలా కాదు కానీ ఇంకేంటి? అలా కాదు కానీ ఇంకోసారి ఆలోచించు. మొన్న పబ్కి రమ్మన్నా, నీకు నచ్చదన్నావు. ఆ ఇష్యూ మళ్ళీ రైస్ చేసేనా? లేదే. మొన్న షాపింగ్కి రమ్మన్నా, అది కూడా నచ్చదన్నావు. నేను మళ్ళీ అడిగానా? లేదుగా. చెప్పాను కదరా వెయిట్ చేయమని. వెయిట్ చేసి ఏం చేస్తావే? వెయిట్ చేసి ఏం చేస్తావా? తిరుగుదాంరా, పబ్బులకి, షికార్లకి, సినిమాలకి, పార్కులకి. ఎవ్వరు తిరగనని తిరిగేయాలి. అప్పుడు పెళ్లి చేసుకుందాం. కానీ అవన్నీ పెళ్ళయ్యాక కూడా చేయొచ్చు కదే. పెళ్ళయ్యాక చేస్తే కిక్కే ఉంటుందిరా, పెళ్ళికి ముందు చేస్తేనే కిక్. ఓకేనా? అంటే మనోడు మొగుడు అనేవాడితో చేస్తే మీకు కిక్ ఉండదా? మనోడు కానోడు లవర్ అనేవాడితో చేస్తేనే మీకు కిక్క? ఏం ఆడోళ్లే, మీ సైకాలజీకి మా సలామే. మీ అబ్బాయిలు మాత్రం తక్కువరా. మేము 24 ఏళ్ళు కష్టపడి చదువుతాం. తర్వాత ఎలాగో మాకు 2 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తారు. మీరు మాత్రం 6 నెలల్లో మమ్మల్ని పడేస్తారు. తర్వాత ఏం చేస్తారో తెలీదు. మాకు కొంచెం స్పేస్ ఇవ్వండిరా, మమ్మల్ని కొంచెం తిప్పండి, మాకు గాలాడనివ్వండిరా. ఇలా కాదు కానీ మీ నాన్నతో మాడేస్తాను. ఒరే ఒరే వద్దురా. ఏంటి, మన పెళ్ళి వద్దా? పెళ్లి చేసుకుందాన్రా. మా అమ్మ ఉంది చూడు, నీకు అందం ఉందా చదువు ఉందా అని చూస్తుంది. మా నాన్న నీకు డబ్బు ఉందా పరువు ఉందా అని చూస్తారు. ఈ రెండూ నీకున్నాయి కాబట్టి మన పెళ్లి చేసేస్తారు. అందుకే వద్దురా. నువ్వెన్నన్నా చెప్పవే, మీ నాన్నతో మాడేస్తాను. ఒరే ఆగరా, ఆగరా, ఆగు. అమ్మో నాన్న. ఏయ్ నాన్న, ఏంటి నిన్నటి నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమైంది? అవన్నీ వదిలేసే. నాన్న నీ గురించి అడిగారు, నేను మన గురించి చెప్పాను. నీతో ఏదో మాట్లాడాలన్నారు. నువ్వు ఒకసారి ఇంటికి వస్తావా? సరే, నేను ఎగ్జాక్ట్గా 1 అవర్లో వస్తాను. ఓకేనా? వెయిట్ చేస్తుంటాను. ఇప్పటి వరకు జరిగింది ఇది. సరే, నేను మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. జరిగేది ఏంటో మీరు చూస్తూ ఉండండి. గుండెల్లో ప్రేమని గుండెలిపి చూపించక్కర్లేదురా, పద్ధతి నేర్చుకో. అబ్బచా,
అక్కడికేదో మీకు పెద్ద పద్ధతులు తెలిసినట్టు. పండక్కి ఇంటికి పిలవాల్సిన అల్లుడిని ఇలా పరువు తీసాడని పిలవటం ఏమన్నా బాగుందా? మీరే నేర్చుకోండి పద్ధతులు. సర్లే కానీ మా నాన్న త్వరగా కన్విన్స్ అవ్వరు. జాగ్రత్తగా మాట్లాడు. నేను అంత ఈజీగా దేనికి కన్ఫ్యూజ్ అవును. పద కూర్చోరా, నాన్న పైనున్నారు, పిలుస్తాను. మనమే వెళ్దాం, ఆయన ఎందుకు? సరే పద వెళ్దాం. నాన్న, విష్ణు. కూర్చో బాబు. నమస్తే అంకుల్. రమ్మన్నారంట. మంచినీళ్ళు తీసుకురమ్మా వెళ్ళి. రమ్మని ఇలా చేశారు కదా. మేమేం చేశాం అంకుల్? నిన్న చూశాను మీరేం చేశారో. అంటే మేమిద్దరం ప్రేమించుకుంటే 10 మందిలో అలా చేస్తారా? మీతో చెప్పి పెళ్లి చేసుకుందాం. పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకోవాలని తెలిసిన మీకు పెద్దవాళ్ల పరువు తీయకూడదని తెలీదా? నిన్న మీరు చూసింది కరెక్టే అంకుల్, కానీ మీరు ఊహించుకుంది మాత్రం కరెక్ట్ కాదు. జరిగిందేంటంటే, మీ అమ్మాయి నన్ను వెళ్ళొద్దని వారించి దానికి నేను ప్రతిఘటించి, మీ అమ్మాయి తేలిగ్గా ఉండటం వల్ల నా మీద వాలిపోయి అక్కడేదో జరిగిపోయి, మిమ్మల్ని చూసి భయంతో తనుపారిపోయి, నన్ను చూసి కోపంతో మీరెళ్ళిపోయి అలా జరిగిపోయింది అంకుల్. పరువు తీసింది కాకుండా దాన్ని ప్రాసలో చెప్పడం ఒకటి. అంకుల్ లోపలేదో అనుకుంటున్నట్టున్నారు. నేను అనుకోవడం కాదు, బయట జనాలు అనుకుంటారు పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ అబ్బాయి ఇలా చేశారని. జనాల గురించి వదిలేండి అంకుల్, మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీరెంతవరకు వచ్చాక నేను ఎలాగో మిమ్మల్ని ఆపలేను. నా కూతురికి పెళ్లి చేయాలని తెలుసు గాని ఇలా తప్పక చేయాల్సి వస్తుంది అనుకోలేదు. అదేంటి అంకుల్ అలా అంటారు? కార్తీక నేను బాగా చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంచండి. నీ వయసు ఎంత? 24 అంకుల్. 25 ఏళ్ళు కూడా లేని నువ్వు నా కూతురుతో గడిపే 50 ఏళ్ల జీవితంలో తనను బాగా చూసుకుంటావని ఎలా నమ్మమంటావు? ఒక్క నిమిషం అంకుల్. అంకుల్, ప్రపంచానికి 2 అవసరం, ఒకటాడ 2 మగ. వీళ్ళ అవసరాలు తీర్చుకోవడమే జీవితం. నేను మీ అమ్మాయి అవసరాలు తీరుస్తాను, మీ అమ్మాయి నా అవసరాలు తీరుస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే మా ఇద్దరికి పెళ్లి చేయండి. అంకుల్, నేను కార్తీక సంవత్సరం నుంచి ఇష్టపడుతున్నాను అంకుల్. ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు తను నన్ను ముద్దిమని అడగలేదు. అరే మా నాన్న నాకు గోరుముద్దలు తినిపిస్తాడు, పెళ్ళయ్యాక నువ్వు కూడా అలా తినిపిస్తావని అడిగింది అంకుల్. నాలో కూడా నాన్ననే చూసుకుంటుంది అంకుల్. ఇలాంటి అమ్మాయిని కట్టుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది? తనని నాకు ఇచ్చేయండి అంకుల్. కొట్టినా సరే కాళ్ళ దగ్గరే పడుంటాను. హే ఏంటి కార్తీక ఇది? అంకుల్, ఎవరన్నా అమ్మాయికి తండ్రి అవుతారు, కానీ మీరు అదృష్టానికి అయ్యారు. స్వార్థంతోనే చెప్తున్నాను, తను లేకపోతే చచ్చిపోతాను అంకుల్. ఎవరో తెలియని వాడు నా కూతురికి మొగుడవుతున్నాడు అనుకున్నాను, కానీ వివరం తెలిసిన వాడే నాకు అల్లుడయ్యాడనిపిస్తుంది. నిన్ను నమ్మాను. కార్తీక నీదే. విష్ణు, జీవితం అంటే అవసరమేనా? ఇంకేం ఉండదా? అవసరమే. నీకు కష్టం కలగకుండా చూసుకోవటం నా అవసరం, నా ఇష్టం తెలుసుకుని నడుచుకోవటం నీ అవసరం. పిల్లల్ని కనటం మనిద్దరు అవసరం, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం కూడా మనిద్దరు అవసరమే. ముసలోళ్ళు అవుతాం కదా, అప్పుడు మనిద్దరం ఒకరికొకరు అవసరం. అంటే ప్రేమ కూడా ఉండదా? మనం ఏదైనా కొనాలంటే ఏమిస్తామే? డబ్బులు ఇచ్చి. మనం ఏం తీసుకుని అమ్ముతాం? డబ్బులు తీసుకొని. ఇది కూడా అంతే. నువ్వు నాకు ఇచ్చేది ప్రేమతో ఇవ్వు, నేను నీకు ఇచ్చేది ప్రేమతో ఇస్తాను. అప్పుడంతా ప్రేమే కదా. చిరాకు వస్తే అరుస్తాను, కోపం వస్తే తిడతాను, కాదు కూడదంటే కొడతాను. నేను ఇంతే. ఆ మాటకొస్తే అమ్మాయిలంతా ఇంతే.